మారుతున్న కాలంతో పాటు సెలబ్రేషన్స్ ట్రెండ్ కూడా మారింది. ఇప్పటి ట్రెండ్కు ఈవెంట్ అంటే చాలు ఫామ్ హౌస్. అది పెళ్ళైనా, బర్త్డే అయినా, హల్దీ అయినా, సంగీత్ అయినా, మెహందీ అయినా, ఆఖరికి ఫ్రెండ్స్ గ్యాదరింగ్, ఇలా చిన్న పెద్ద కలిసి గడిపే ఏ వేడుకైనా కూడా ఫంక్షన్ హాల్ వద్దు, ఫామ్ హౌస్ ముద్దు అంటోంది ఈ ట్రెండ్. మరి మన హైదరాబాద్లో ఇలాంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి? వాటి గురించి ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఇలా ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు లేట్, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం పదండి. వచ్చింది, చిన్న పార్టీ చేసుకుందాం అని చెప్పి రెడీ అయితే, అరే ఆ పక్కింటోడు గోలా, ఈ పక్కింటోడు గోలా, ఎదురింటోడు గోలా, పోనీ చిన్న ఫంక్షన్ చేసుకుందామంటే అరే ఆ వెహికల్స్ అది పక్కన పెట్టచ్చుగా, ఇద్దరితో ఆగుతుందా? ఆగదు కదా. మరీ ముఖ్యంగా రాత్రి 10 అయిందంటే చాలు, ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు సౌండ్ మ్యూజిక్ ఉండదా? వెంటనే గోలా, అరే సౌండ్ ఆపరా బాబు అని చెప్పి. ఇది బేసికల్గా సిటీలో ఉండే ఇబ్బంది. ఏదైనా చిన్న పార్టీ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్తో, అది పార్టీ కావచ్చు, లేకపోతే ఇంట్లో మెహందీ ఫంక్షన్ కావచ్చు, లేకపోతే హెల్దీ ఫంక్షన్ కావచ్చు, ఉదయం 5 గంటలకి సాంగ్స్ పెట్టుకున్నా అరే సాంగ్స్ ఆపండ్రా బాబోయ్, ఇది బేసికల్గా ఉండేది. వీటన్నిటి నుంచి తప్పించుకొని ఒక పార్టీ చేసుకోవాలన్నా, ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా, హల్దీ కావచ్చు, సంగీత్ కావచ్చు, మెహందీ కావచ్చు, వీటన్నిటికీ మించి వీకెండ్ వచ్చిందంటే చాలు ఏముంటుంది అందులో? యూత్కి ఏముంటుంది? చిన్న సిట్టింగ్ వేసుకొని, అంతే కదా, ఒక చిన్న సిట్టింగ్ వేసుకొని ప్రశాంతంగా ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని ఆ జోష్లో ఉండాలనుకుంటారు. కానీ సిటీలో జరగట్లేదే, సిటీలో అవటం లేదే, ఎవరింటికి వెళ్దాం అన్నా ఏదో గోల. సో ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా కనిపిస్తోంది ఫామ్ హౌస్. ఈ కల్చర్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది కదా. ఓకే, ఫామ్ హౌస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం రా. మరి ఫామ్ హౌస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ ఫామ్ హౌస్ బాగుంటుంది? అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఆ ఫెసిలిటీస్కి తగ్గ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయా? ఇవన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అందుకే వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్. ఆ వన్ స్టాప్ సొల్యూషన్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అవును, ఒక యాప్ వచ్చిందండి. ఆ యాప్లో మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు, అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, అక్కడున్న ఫామ్ హౌస్ ఏంటి, ఆ ఫామ్ హౌస్ ప్రైస్ ఏంటి, అక్కడున్న ఎమ్యూనిటీస్ ఏంటి, అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, ఇలా అన్నీ కూడా ఆ యాప్లో తెలిసిపోతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ ఏంటి, యాప్లో ఉన్న ఫామ్ హౌస్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ చూసేద్దామా, తెలుసుకుందామా? చలో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. బా 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 బా, ఎంత పెద్ద ఫామ్ హౌస్! బా పిచ్చగిపోతుంది కదా చూస్తుంటేనే, విజువల్ చూస్తుంటేనే. ఇలాంటి చోట పార్టీ చేసుకుంటే, ఇలాంటి చోట ఫంక్షన్ చేసుకుంటే, ఇలాంటి చోట చిన్న కిట్టి పార్టీ చేసుకుంటే, ఇలాంటి చోట ఒకరోజు పిల్లలతో గడిపితే ఆ ఊహలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. మరి ఇలాంటి ఫామ్ హౌస్ కావాలంటే ఏం చేయాలి? బండేసుకుని తిరగాల, ఊరంతా తిరగలేం కదా. ఎక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఫ్రెండ్స్ని కడుక్కుంటాం, వెళ్తాం, చూస్తాం, తలనొప్పి వచ్చేస్తుంది లిటరల్గా. ఆ ప్లాన్ వేసుకునే లోపే వీకెండ్ అయిపోతుంది, ఆ ప్లాన్ వేసుకునే లోపే ఆ ముహూర్తాలు అయిపోతాయి, ఆ ప్లాన్ వేసుకునే లోపే అకేషన్స్ అయిపోతాయి, ఆ ప్లాన్ వేసుకునే లోపే ఇయర్స్ అయిపోతూ ఉంటాయి. సో దీనికంతా ఒకటే ఒక సొల్యూషన్, జస్ట్ ఒక సింపుల్ యాప్. ఇందాక మీకు చెప్పాను, గుర్తుంది కదా, డాజీ యాప్. ఇలా మీరు మొబైల్ ఫోన్ తీయండి, ఇలా మొబైల్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత హ్యాపీగా ప్లే స్టోర్కి వెళ్ళి డోస్ యాప్, డోస్ యాప్ని క్లిక్ చేస్తే ఆన్ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా. డోస్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, దీంట్లోనే అసలు ఎక్కడ ఫామ్ హౌస్ ఉంది, మీరున్న లొకాలిటీకి మీకు దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రైసెస్ ఏంటి, దాంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, దాంట్లో ఏవేవి ఉన్నాయి, దాంట్లో మీకున్న ఫెసిలిటీస్ ఏంటి, 1 BHK ఉందా, 2 BHK ఉందా, లేకపోతే ఇలా 5 BHK ఉందా, ఏముంది, ఇవన్నీ కూడా. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి. ఏమంటారు దాన్ని, చిన్నగా మాట్లాడుకుందాం. తర్వాత ఏం చేద్దామంటే ఇండివిజువల్గా అన్నీ చూసిన తర్వాత దాంట్లో ఇంకొన్ని మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఎమ్యూనిటీస్ చూసేద్దాం. చక్క చలో లెట్స్ మూవ్ ఆన్. ఇంత ప్రశాంతమైన వాతావరణం చూసాక
పొద్దున్నే సూర్యుడు అలా మొహం మీద టచ్ చేస్తూ ఉంటే, సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది కదా! అలాంటప్పుడు ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది? ఇంతటి ప్రశాంత వాతావరణంలో అలా మెడిటేషన్ చేసుకుంటూ అబ్బా! ఆ వాతావరణాన్ని అలాగా ఫీల్ అవుతూ ఉంటే, ఆ ప్రశాంతతని, చుట్టూ పక్షులు కిలకిలారావాలు అద్భుతం కదా! సైలెన్స్‌గా ఉంటూ, ఆ పిట్టల చిన్న చిన్న కూతలు వింటూ ఉంటూ అబ్బా! ఏం కావాలి ఇంక ఈ జీవితానికి అనిపిస్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత హ్యాపీగా మెడిటేషన్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఈ గ్రీనరీ చూస్తే పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. హ్యాపీగా ఇలా పడుకుని పోయి, ఇలా ప్రపంచాన్నే మర్చిపోయి, ఇంకా చెప్పాలంటే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే యూత్‌కి వింటున్నారా? ఏవో నెమళ్ళు పిలుస్తున్నట్టుంది కదా! ఎంజాయ్ చేస్తున్నా అబ్బా! ట్రూలీ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే యంగ్స్టర్స్ ఎవరైనా వచ్చారనుకోండి ఇక్కడికి, ఇలా గడ్డిలో కూర్చోవడం లేకపోతే పడుకోవడం చేస్తే వాళ్ళ లవ్ స్టోరీస్ వాళ్ళకి రీకాల్ అవుతూ ఉంటాయి. ఫ్యామిలీస్కి అయితే వాళ్ళ ఆ బ్యూటిఫుల్ డేస్ ఉంటాయి కదా వాళ్ళవి, అవి రీకాల్ అవుతూ ఉంటాయి. నేనైతే మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నా. సో పదండి ఇంకా మిగిలిన సంగతి చూడ, ఇన్ఫ్యాక్ట్ మిగిలినవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చలో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక్కసారి స్విమ్మింగ్ పూల్ చూసారా? మార్నింగ్ అప్పుడప్పుడు చేంజ్ ఓవర్ కోరుకుంటాంగా. కొంతమంది అయితే షవర్స్ మీద చేస్తూ ఉంటారు. అది వేరే విషయం. బట్ అలాంటి వాళ్ళకి కాస్త చేంజ్ ఓవర్ కావాలంటే స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ మామూలు లెవెల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి అయితే ఇంకా ఎక్సైట్మెంట్ అలా ఉంటూనే ఉంటారు. సో అటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ థింగ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇదిగో స్విమ్మింగ్ పూల్ రెడీగా ఉంది. చిన్నపిల్లల సంగతి ఏంటనుకుంటున్నారు కదా? సో చిన్నపిల్లలు వాళ్ళు కూడా సరదాగా మీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. మీరు హ్యాపీగా స్విమ్మింగ్ పూల్ ఉంటారు, పిల్లలేమో ఈ బోట్ వేసుకొని హ్యాపీగా వాళ్ళు కూడా మీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. సో కంప్లీట్ ఫ్యామిలీ లెవెల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాచులర్స్ లెవెల్లో ఎంజాయ్ చేయొచ్చు ఈ స్విమ్మింగ్ పూల్లో. సో ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. సచిన్ నువ్వు అక్కడికి వెళ్ళి ఇంకా దూక్కుండా ఉన్నావా అని చెప్పి డౌట్ వచ్చి ఉంటుంది కదా. వస్తా మరి కాసేపట్లోనే, ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్పి ఆ తర్వాత నేను దీంట్లో ఏకంగా స్విమ్ చేసి అప్పుడు ఎక్సైట్మెంట్ మీద షేర్ చేసుకుంటా. సో కొంచెం ఓవి పట్టండి. సరే స్విమ్మింగ్ అది చేసేస్తాం, సరదాగా బాగా ఎక్సైట్మెంట్తో హ్యాపీగా మూడ్లోకి వెళ్ళిపోతాం కదా. మరి రిఫ్రెష్మెంట్ అవ్వంటే ఎట్లా? ఎస్, నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, రూమ్స్ ఉన్నాయి. ఇవి రిఫ్రెష్మెంట్ రూమ్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక బెడ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మీరు హ్యాపీగా రిఫ్రెష్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం బోర్ కొట్టింది అనుకుంటే ఏదో కుట్టి కాసేపు హ్యాపీగా మీరు సేద తీరి ఆ తర్వాత మళ్ళీ మీ డేని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళ కోసం కాదు, చిన్నపిల్లల కోసం. మగవాళ్ళు అనుకోండి స్విమ్మింగ్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఇంకా లేడీస్ అనుకోండి కుకింగ్ అనో లేకపోతే వాళ్ళ గేమ్స్లోనో వాళ్ళ కిటీ పార్టీస్లోనో వాళ్ళు ఉంటూ ఉంటారు. మరప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు కూడా కాస్త రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఎంజాయ్మెంట్ కోరుకుంటారు కదా. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే పిల్లలు కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్ని వాళ్ళు కంటిన్యూ చేసేటట్టు ఇక్కడ ఉయ్యాలు ఉంది, దాంతోపాటు జారుడు బల్ల ఉంది, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత మీరు మీ పని చేసుకుంటుంటారు, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. చూసారుగా ఈ ఫామ్ హౌస్ ఎంత స్పేషియస్గా ఉందో. పైనేమో 2 BHK, కిందనేమో 3 BHK. హ్యాపీగా స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టి సరదాగా కాలక్షేపం చేసిన తర్వాత ఇంకాస్త సరదా కోసం రిఫ్రెష్మెంట్ కూడా అవ్వచ్చు. సో అంతటి స్పేషియస్గా మనకి చిల్లైనోడికి చిల్లైనంత అనమాట ఒక మాటలో చెప్పాలంటే. సో ఇటువంటి ఫామ్ హౌస్ కోసం ఏం చేయాలి? బయట వెళ్ళి వెతకడం, తిరగడం ఇదంతా పెద్ద పని కదా. సో వెంటనే డోజీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మీరు హ్యాపీగా 1 or 2 minutesలోనే సంపాదించవచ్చు. ఫామ్ హౌస్లో కిటీ పార్టీలు, బర్త్డే పార్టీలు, బ్యాచులర్ పార్టీస్ అయినా
ప్రీమియం బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మీరు చూస్తున్నారు డోసియాప్ ఫామ్ హౌస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒక్కసారి చూస్తే ఏకంగా సుమారుగా 100 నుంచి 150 మంది ఈజీగా పట్టేస్తారేమో, అంత స్పేషియస్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏసీ చూసారుగా మొత్తం. వా, నేనైతే హ్యాపీగా ఆ కూల్నెస్ని, ఆ చిల్నెస్ అయితే మాత్రం ఆ చిల్ అంటూ ఉంటాం కదా, ఫీల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇటువంటి ప్రీమియం బ్యాంకెట్ హాల్స్ కూడా డోసియా ఫామ్ హౌస్లో ఉన్నాయి. ఫామ్ హౌస్ లాంటి బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్, బ్యాచిలర్ పార్టీస్ లాంటి చిన్నవేనా? కానీ కాదు. డోసియాకి సంబంధించిన ఫామ్ హౌస్లో మీరు హల్దీ, మెహందీ, దాంతోపాటు సంగీత్, ఇంకా హాఫ్ సారీ లాంటి ఎన్నెన్నో ఫంక్షన్స్కి ప్రీమియం బ్యాంకెట్ హాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అది కూడా రీజనబుల్ ప్రైసెస్లో. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆండ్రాయిడ్కి సంబంధించి ప్లే స్టోర్ నుంచి డాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాపిల్ స్టోర్ నుంచి కూడా డాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే మీకు కావాల్సిన ఫామ్ హౌస్ని సరసమైన ధరల్లో ఎంచుకోవచ్చు. సన్ సెట్ అయ్యింది, ఇక ఫ్లోర్ సెట్ చేయాల్సిన టైం వచ్చేసింది. లెట్స్ రాక్ ఇట్ మ్యాన్. ఇది ఎవరైనా అనుకునేది. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తున్నారుగా బ్యాక్గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ రెడీగా ఉంది. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ డీజే, ప్రైవేట్ థియేటర్, ప్రైవేట్ బార్బిక్యూ, ప్రైవేట్ వాట్ నాట్. మీ లైఫ్ మీద బస్సు చిల్ అవ్వడానికి నేనైతే రెడీ అయిపోయాను మా గ్యాంగ్తో. సో మీరు కూడా చిల్ అవ్వాలనుకుంటే అండ్ ఇటువంటి ప్రైవేట్ థింగ్స్ కావాలి అండ్ ప్రైవేట్ ప్రాస్పెక్ట్స్ కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డాస్ యాప్లో మై గాడ్ రచ్చ స్టార్ట్ అయింది. నేనైతే ఆగనిక డాస్ యాప్లో మీకు కావాల్సిన ఫామ్ హౌస్ని, మీకు కావాల్సిన ప్రైవేట్ స్పేస్ని వెంటనే కావాలనుకుని క్లిక్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. వెంటనే దానికోసం డాస్ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సో చూసారుగా ఫుల్గా అయితే మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం స్విమ్మింగ్ పూల్లో. డాజియా ఫామ్ హౌస్ మామూలుగా లేదబ్బా, కిక్క ఏరే లెక్క. తగ్గదల ఎంజాయ్మెంట్లో మాత్రం ఈ మాట నేను అనేది కాదు, మీరే అంటారు. వన్స్ బుక్ చేసుకొని వన్స్ ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత వన్స్ తిరిగి వచ్చాక అబ్బాబ్బాబ్బా ఇంకోసారి వెళ్ళాల్సిందే, ఇంకోసారి పార్టీ చేసుకోవాల్సిందే అంటారు. ఇన్ఫ్యాక్ట్ కేవలం పార్టీస్ మాత్రమే కాదు, మెహందీ అయినా ఇంకా మాట్లాడుకున్నాం కదా, మెహందీ అవ్వచ్చు, హల్దీ అవ్వచ్చు, సంగీత్ కావచ్చు. సంగీత్లో అయితే ఆ జోష్, ఆ లెవెల్ వేరే ఉంటుంది. సో ఒక్కసారి దీంతో పాటు ఇలా ఎంజాయ్ చేస్తూ యమ్మీ కదా, ముక్క కొరికి ఫైరంగా బార్బిక్యూ నుంచి ఆ ఎంజాయ్మెంట్ మాటలో చెప్పలేను. ఓ పక్క చల్లగా నీళ్ళల్లో, ఇంకో పక్క ఈత కొట్టుకుంటూ, ఇంకో పక్క వేడిగా బార్బిక్యూ, లెక్క వేరప్ప. సో అందుకే వెంటనే ఏం చేస్తారంటే, ఇంకెందుకు లేట్ చేయొద్దు, వెంటనే డాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్, ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్లో అండ్ ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ నుంచి డాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడమే కాదు, మిగతా వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోమండి. బికాస్ ఎంజాయ్మెంట్ మీరు ఒక్కలే చేసేస్తారా, మీ దోస్తులు సైతం ఇలా, మా దోస్తులు సైతం మీరు ఎంజాయ్ చేయరా. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అండ్ మీకు కావాల్సిన ఆ ఫామ్ హౌస్ని చూస్ చేసుకోండి. సో వీఆర్ బ్యాక్ టు ఎంజాయ్. నిజంగా నేచర్కి ఇంత దగ్గరగా ఉండే రోజులు అయింది కదా, పనిలో పడిపోయి హడావిడి, ఆ ప్రెషర్ నిజంగా తలుచుకుంటావా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. సో ఆ స్ట్రెస్ లైఫ్ నుంచి బయటపడి ఒక్కసారిగా ఫ్రెండ్స్తో చిల్ అవుతూ మాట్లాడుకుంటూ ముచ్చలు పెట్టుకుంటూ ఒక 2 రోజులు 3 రోజులు అండ్ హాలిడే యాడ్ అయిందంటే ఇంకొక ఎక్స్ట్రా రోజు, మొత్తం 2 రోజులు 3 రోజులు ఫామ్ హౌస్లో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ మేబీ ఒక రీఎనర్జైజ్ అయిపోతాం కదా. ఇలాంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్కి, డిఫరెంట్ క్లైమేట్కి, డిఫరెంట్ జోన్కి, ఇంకా చెప్పాలంటే మన నేచర్కి మన దగ్గర అవుతున్నట్టుగానే అనిపిస్తుంది కదా. సో వెంటనే ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే, మన హైదరాబాద్లోని మనకు కావాల్సిన లొకేషన్స్ చాలా ఉన్నాయి. వాటిని వెతికి పట్టుకోవడం మీకు టైం పడుతుందిగా, అందుకే డోజ్ యాప్ మీ చేతుల్లోనే ఉంది. అవును, ప్లే స్టోర్లోకి వెళ్ళి డోజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్లో అండ్ ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇదిగో చల్లదనానికి, వాటర్లో చల్లదనానికి చాలా దగ్గర అయ్యారు కదా, కాస్త వెచ్చబడుతురు కూడా, అంత బాగుంటుంది.
చల్లబడొచ్చు, వెచ్చబడొచ్చు అండ్ క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు, నేచర్కి ఇంకా దగ్గర అవ్వచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోమనండి. ఎంత పీస్ఫుల్గా ఉంది వాతావరణం అంతా. ఈ టైంలో కాస్త సిట్టింగ్ వేసి ఆ తర్వాత కిక్ ఎక్కిన తర్వాత 2 స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది, అదే వాతావరణం. బట్ ఇంట్లో అవుతుందా? ఎందుకంటే ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు సవగొడతారు సౌండ్ తగ్గించినట్టు. ఇప్పుడు ఆ ఫీల్ నేను మీకు అందించిపోతున్నా అండ్ ఆ ఫీల్ని మీరు చూసినది మీరే అంటారు ఖతర్నాగా డాజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఎస్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. Hola, welcome to my life. If you're looking for a party, stop on by. Fiesta, West up and repeat. Yeah, it's getting caliente, feel the heat. Don't stop the beat. Turn down for what, this is all you need. Yeah, love it when I see them looking at me, cause I'm putting on a show for the world to see. So, let's go, let's go. Hit the dance floor. సో చూసారుగా డాజీ యాప్లో ఫామ్ హౌస్ ఏ లెవెల్లో ఉందో. ఫిక్స్ కదా, ప్రైవేట్ మ్యూజిక్ సిస్టమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ కయాకింగ్, ప్రైవేట్ బానఫైర్, ప్రైవేట్ బార్బిక్యూ, వాట్ నాట్. అండ్ ఇంట్రెస్టింగ్గా మీరు గమనించారో లేదో, ఇంత దూరం అంటే సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రైవసీగా ఉంటున్నాం కదా అని అనుకునే క్షణంలో సెక్యూరిటీ విషయం ఏంటి, సెక్యూరిటీ విషయంలో కూడా సీసీ కెమెరా ఉంది. సో మీకు అర్థమైందిగా ఏ లెవెల్లో ఉందో. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాపిల్ స్టోర్లో డాజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు ఇష్టమైన మీకు నచ్చిన ఫామ్ హౌసెస్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. ఎస్, ఒక్కసారి క్లిక్ చేస్తే మీకే తెలుస్తుంది. అండ్ మర్చిపోవద్దు, ఆఫర్స్ కూడా ఉంటూ ఉంటాయి ఒకనొక టైంలో అండ్ ఆఫర్స్ కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటాయి. సో డోంట్ మిస్ ద ఛాన్సెస్ అండ్ ద ఆఫర్స్ టూ. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో చూసారుగా డాజీ యాప్లో ఫామ్ హౌస్లు ఎంత ఎంగేజ్డ్గా ఉన్నాయో. సో మీ ఫామ్ హౌస్ కూడా ఇలాగే కళకళలాడాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, డాజీ యాప్తో అసోసియేట్ అయిపోండి. మరి టైప్ అవ్వంటే ఏం చేయాలి, కింద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీ ఫామ్ హౌస్ కూడా డాజీ యాప్లో కళకళలాడతాయి. నమ్మట్లేదు కదా, ఒకసారి యాప్లో చూడండి ఎంత ఎంగేజ్మెంట్ ఉంది అనేది.